హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది బయట నిల్వ చేసుకుంటే 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 10 నెలల వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఈ కొలతలతో చేయండి. పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. రోజుకొక స్పూన్ చొప్పున తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా నేను ఇక్కడ 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు కొంచెం పచ్చడి కోసం ముదురుగా ఉన్న ఉసిరికాయలు తీసుకోండి. ఉప్పు నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కడుక్కొని ఒక పొడి క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఉసిరికాయ ముక్కల్ని ఇలా ఉంటాయి కదా గీతల్లాగా, ఉసిరికాయకి ఆ గీతల లెక్కన ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా మొత్తం ఉసిరికాయలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఈ ముక్కల్ని కూడా ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఇవి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకొని ఒక 50% వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఒక 1/2 కిలో 2 కప్పులు నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె పల్లి నూనె వాడుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 కప్పులు నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఉసిరికాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోండి. హై ఫ్లేమ్ లో కాకుండా, మరి ఎర్రగా కాకుండా కొద్దిగా సాఫ్ట్ గా అయినంత వరకు, కొంచెం మెత్తగా అయినంత వరకు, ఒక 50% అయినంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది, మరి ఎర్రగా వేయించిన అవసరం లేదు. చూడండి, ఈ కలర్ లో వచ్చినప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే విధంగా కిలో ముక్కల్ని 2-3 బ్యాచెస్ గా వేయించుకోండి, ఒకేసారి కాకుండా. ఇప్పుడు ఇందులో నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వీటిని కూడా వేసుకోండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఇంగువ 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్లోకి 1 కప్పు కారం వేసుకోవాలి, 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేయించి పొడి చేసుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ను కూడా వేసి ముక్కలకి బాగా పట్టేట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి పోపు చల్లారిపోయింది. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కల్ని మనం ఈ కలుపుకున్న ముక్కల్ని ఈ నూనెలో వేసుకొని ఇప్పుడు పైనుంచి నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం 5 నుంచి 6 వరకు నిమ్మకాయలు తీసుకొని, కప్పులో అయితే 1/2 కప్పు వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. బాగుంటుంది పచ్చడి, పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం వేసాక ఒకసారి పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదే బౌల్లో మళ్ళీ ఈ ముక్కలు పచ్చడిని వేసేసి మూత పెట్టి ఒక 3 రోజుల వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 3 రోజుల తర్వాత చూస్తే మనకి నూనెలా పైకి తేలి పచ్చడి కూడా చాలా చక్కగా ఊరింది. మరొకసారి బాగా కలుపుకొని పచ్చడిని గాజు సీసాలో అయినా లేదా జాడీల్లోనైనా వేసుకోవాలి. నిలువ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో, స్టీల్ డబ్బాల్లో వేసి నిల్వ చేసుకోకూడదు. నిలువ పచ్చడి ఎప్పుడు గాజు సీసాలోనైనా లేదా జాడీలు ఉంటాయి కదా, పచ్చడి జాడీలు, వాటిలో అయినా వేసుకోండి. మనకి ఈ పచ్చడి 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 10 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. పచ్చడి పైకి ఇలా నూనె తేలుంది అనుకోండి, ఈ పచ్చడి ఎప్పుడు కూడా ఇలా నూనె పైకి తేలి ఉండాలి. అప్పుడు మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.